Pues este vídeo solo para que ఫ్రెండ్స్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. నాకు తెలిసి అందరూ కూడా న్యూస్లో చూసే ఉంటారనమాట. ఫెర్నాడో ఫరెవర్ అనే ఒక అమ్మాయి పైన జార్ఖండ్లో అయితే కొంతమంది దుండగులు రేప్ చేయడానికి అయితే ప్రయత్నించి చాలా అయితే వాళ్ళని డ్యామేజ్ చేశారు అని అయితే మనకి తెలుస్తుంది. సో వాళ్ళు ఎవరంటే స్పానిష్ కంట్రీకి చెందిన వాళ్ళు ఎప్పుడు కూడా టూరిస్ట్ వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. అందులో భాగంగా ఇండియా కూడా వచ్చారు. ఇండియాకి వచ్చి కొంతవరకు వాళ్ళు రాజస్థాను ఇంకా కొన్ని ప్లేసెస్కి అయితే విజిట్ చేసి ఫైనల్గా అయితే వాళ్ళు జార్ఖండ్లో డుమ్కా అనే ప్లేస్కి అయితే రావడం జరిగిందనమాట. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు నైట్ అయిపోవడం వల్ల పక్కన చిన్న సెట్ ఒకటి వేసుకొని టెంట్ వేసుకొని ఆ టెంట్లో నైట్ స్టే చేయడానికి అయితే ఉన్నారు. అదే ప్రాసెస్లో కొంతమంది దుండగులు 7 మెంబర్స్ అయితే వాళ్ళను నైట్ టైం మిడ్ నైట్ అటాక్ చేసి తనైతే చాలా వాళ్ళ హస్బెండ్ కూడా చాలా అయితే కొట్టారు. ఆ అమ్మాయిని చాలా దారుణంగా అయితే రేప్ చేశారని అయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళే స్వతహాగా తన ఇన్స్టాగ్రామ్లో అయితే వాళ్ళైతే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశారు. సో ఈ విధంగా చేశారు అని అంటూ వాళ్ళు చెప్పిన తీరు చూస్తే నిజంగా అందరికీ ఏడుపు వస్తుంది. ఆ వీడియో చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా కన్నీళ్ళు ఆగవు. ఎందుకంటే వాళ్ళు ఆ వీడియోలో కూడా భారతదేశం మన ఇండియా వాళ్ళని తప్పుగా అనలేదండి ఫ్రెండ్స్. అందరూ ఇండియన్స్ ఇదే విధంగా ఉంటారు అని అనడం లేదు. కానీ ఈ విధంగా జరిగింది. సో నాకు ఈ విధంగా జరిగింది కాబట్టి మాకు పోలీసులు అండగా ఉన్నారు, ప్రజలు అండగా ఉన్నారు. మీ అందరికీ శతకోటి వందనాలు అని అంటూ వాళ్ళు ఆ వీడియోలో కూడా ఎంత పాజిటివ్గా మారిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. సో ఇప్పుడు ఈ విధంగా జరిగింది కాబట్టి దీనికి సంబంధించి 7 మెంబర్స్ని జార్ఖండ్ పోలీసులు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ 3 మెంబర్స్ అయితే అరెస్ట్ చేశారంట. సో ఆ 3 మెంబర్స్ దగ్గర నుంచి రిమైనింగ్ 4 పర్సన్స్ ఎవరున్నారు అని ఆరా తీస్తే వాళ్ళ నేమ్స్ కూడా దొరికాయి. దగ్గరలో వాళ్ళు అరెస్ట్ చేస్తాము అని అంటూ ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాము అని అంటూ జార్ఖండ్ డుమ్కా సంబంధించిన ఒక ఎస్ఐ అండ్ సిఐ ఇద్దరు కూడా మారడం జరిగిందనమాట. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా దారుణం ఫ్రెండ్స్. మన ఇండియాకి చాలా షేమన్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా క్యాండిల్స్ ఓపెన్ చేసి వాళ్ళు ర్యాలీలు అయితే నిర్వహిస్తున్నారు కొంతవరకు జార్ఖండ్లో. సో సారీ సిస్టర్ అని అంటూ తనకు కామెంట్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళు రేప్ చేసిందే కాక తన దగ్గర 10,000 రూపీస్ క్యాష్ కూడా తీసుకెళ్లారు అని అయితే మనకైతే తెలుస్తుంది. ఆ అమ్మాయిని అయితే చాలా అయితే డ్యామేజ్ చేశారు ఫ్రెండ్స్. తన ఫేస్ పైన కొట్టారు. ఏ విధంగా అంటే వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు సైకోలాగా బిహేవ్ చేసి ఆ అమ్మాయిని చాలా డ్యామేజ్ చేశారు. వాళ్ళ హస్బెండ్ని కూడా బాగా చితక్కొట్టారనమాట. చాలా దారుణం అనమాట ఫ్రెండ్స్ ఇది. నైట్ టైమ్స్ కాబట్టి పాపం వాళ్ళు ఏదో నిద్రపోతూ ఉంటారు. అలాంటి టైంలో వీళ్ళు అటాక్ చేసి ఒక సైకోలాగా బిహేవ్ చేసి క్యాష్ మొత్తం తీసుకెళ్ళేసి డబ్బు పోతే పోయింది. కానీ ఈ విధంగా చేయడానికి అస్సలు వాళ్ళకి మనసులో వచ్చింది నాకైతే అర్థం కావడం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఊరిచ్చారు. టూరిస్ట్ అంటే వాళ్ళు అదే అనమాట. ఇంకా వేరే పనేం లేదు వాళ్ళకి. ప్రపంచం తిరగడమే వాళ్ళ పని. ఒక బైక్ తీసుకొని మొగుడు పెళ్ళాం ఇద్దరు కూడా ఆ బైక్లో వచ్చి విహారయాత్రలాగా వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మేము ఈ ప్లేస్కి వచ్చాము, ఈరోజు ఇలా చేసాము అలా చేసాము అని అది చూడండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సో వాళ్ళ హస్బెండ్ ఎంత ఎమోషన్ అవుతున్నాడంటే ఆ అమ్మాయి కూడా ఆ విధంగా అంటే మీడియా ముందు రానాడు ఇక్కడ సిగ్గుపడలేదనమాట. నాకు ఈ విధంగా జరిగింది అని అంటూ వాళ్ళు ఆ విధంగా చెప్పుకొచ్చారు. అసలు తను ఆ వీడియోలో కూడా ఎంతో పాజిటివ్గా చెప్పారనమాట. ఇండియాలో ఉన్నటువంటి అందరూ ఆ విధంగా ఉన్నారని కాదు, కాబట్టి మా బ్యాడ్ లక్ మాకు అలా అయింది. కాకపోతే మాకు జార్ఖండ్ పోలీసులు కొంతమంది ఇండియన్ అభిమానులు కూడా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. సో తప్పకుండా మీ అందరికీ పాదాభివందనాలు అని అంటూ తను మాట్లాడారనమాట. నిజంగా చాలా అయితే బాధాకరం ఫ్రెండ్స్. ఓవరాల్గా చెప్పాలంటే నా పాయింట్ ఆఫ్ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకి పెద్ద శిక్ష పడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.